ఓం శాంతి. ఏప్రిల్ 25వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ యుగమే గీతా అధ్యాయము. ఇందులోనే మీరు పురుషార్థం చేసి ఉత్తమ పురుషులుగా అనగా దేవతలుగా అవ్వాలి. ప్రశ్న: ఏ ఒక్క విషయము పట్ల సదా అటెన్షన్ ఉన్నట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది? జవాబు: మేము ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి అన్న అటెన్షన్ సదా ఉన్నట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది. ఒకవేళ సాంగత్య దోషములోకి వచ్చినా, సంశయము వచ్చినా నావ విషయసాగరములో మునిగిపోతుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అందులో పిల్లలకు కొద్దిగా కూడా సంశయం కలగకూడదు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా, పవిత్రంగా మరియు జ్ఞాన సంపన్నులుగా తయారు చేయడానికి వచ్చారు. తండ్రి సాంగత్యంలోనే ఉండాలి. ఓం శాంతి. భగవాను వాచ: తండ్రి 5000 సంవత్సరాల క్రితం ఏ రాజయోగమునైతే అర్థం చేయించారో ఇప్పుడు దానినే నేర్పిస్తున్నారని పిల్లలకు తెలుసు. పిల్లలకు తెలుసు కానీ ప్రపంచానికి తెలియదు. అందుకే పిల్లలు ప్రశ్నలను అడగాలి. గీతా భగవంతుడు ఎప్పుడు వచ్చారు? నేను రాజయోగాన్ని నేర్పించి మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తానని భగవంతుడేదైతే అన్నారో ఆ గీతా అధ్యాయము ఎప్పుడు జరిగింది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. మీరిప్పుడు ప్రాక్టికల్గా వింటున్నారు. గీతా అధ్యాయము కలియుగాంతము మరియు సత్యయుగ ఆదికి మధ్యలోనే జరగాలి. భగవంతుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. కావున తప్పకుండా సంగమములోనే వస్తారు. పురుషోత్తమ సంగమ యుగము తప్పకుండా ఉంది. వారు పురుషోత్తమ సంవత్సరమని గానం చేస్తారు. కానీ పాపం వారికి తెలీదు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు, ఉత్తమ పురుషులుగా తయారు చేయడానికి, అనగా మనుషులను ఉత్తమ దేవతలుగా తయారు చేయడానికి తండ్రి వచ్చి చదివిస్తారు. మనుషులలో ఉత్తమ పురుషులు ఈ దేవతలు లక్ష్మీనారాయణులు. మనుషులను దేవతలుగా ఈ సంగమయుగములోనే తయారు చేశారు. దేవతలు తప్పకుండా సత్యయుగములోనే ఉంటారు. మిగిలిన వారంతా కలియుగములో ఉన్నారు. మనము సంగమయుగ బ్రాహ్మణులమని పిల్లలైన మీకు తెలుసు. దీనిని పక్కాగా గుర్తుంచుకోవాలి. వాస్తవానికి తమ కులాన్ని ఎవ్వరూ మర్చిపోరు. కానీ ఇక్కడ మాయ మరపింపజేస్తుంది. మనం బ్రాహ్మణ కులానికి చెందినవారము. తర్వాత దేవతా కులానికి చెందిన వారిగా అవుతాము. ఒకవేళ ఇది గుర్తున్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. మీరు రాజయోగాన్ని చదువుతారు. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మరియు భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని నేర్పిస్తున్నారని మీరు అర్థం చేయిస్తారు. మనం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. తండ్రి అన్నారు, కామము మహాశత్రువు. దీనిపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. పవిత్రత విషయంలో ఎంతగా వాదిస్తూ ఉంటారు?
మనుషుల కొరకు వికారాలనేవి ఒక ఖజానా వంటివి. లౌకిక తండ్రి నుండి ఈ వారసత్వం లభించింది. లౌకిక తండ్రికి పిల్లలుగా అయినప్పుడు మొట్టమొదట ఆ తండ్రి నుండి ఈ వారసత్వం లభిస్తుంది. వివాహం చేసి నాశనం చేస్తారు. కానీ అనంతమైన తండ్రి కామం మహాశత్రువని అంటున్నప్పుడు మరి తప్పకుండా కామాన్ని జయించడం ద్వారానే జగజ్జీతులుగా అవుతారు. తండ్రి తప్పకుండా సంగమములోనే వచ్చి ఉంటారు. మహాభారత యుద్ధం కూడా ఉంది. మనం కూడా ఇక్కడ తప్పకుండా ఉన్నాము. అందరూ వెంటనే కామంపై విజయాన్ని పొందుతారని కూడా కాదు. ప్రతి విషయంలోనూ సమయం పడుతుంది. బాబా, మేము విషయ వైతరిణీ నదిలో పడిపోయాము అన్న ఈ ముఖ్యమైన విషయాన్నే పిల్లలు రాస్తారు. మరి తప్పకుండా ఏదో నియమము ఉంది కదా. కామాన్ని జయించడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని తండ్రి ఆజ్ఞ ఉంది. జగజ్జీతులుగా అయ్యి మళ్ళీ వికారాలలోకి వెళ్తారని కాదు. జగజ్జీతులనగా ఈ లక్ష్మీనారాయణులే. వీరిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. దేవతలను అందరూ నిర్వికారులని అంటారు. దానిని మీరు రామరాజ్యమని అంటారు. అది నిర్వికారి ప్రపంచము. ఇది వికారి ప్రపంచము, అపవిత్ర గృహస్థ ఆశ్రమము. మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందినవారిగా ఉండేవారని, ఇప్పుడు 84 జన్మలను తీసుకుంటూ అపవిత్రులుగా అయ్యారని బాబా అర్థం చేయించారు. ఇది 84 జన్మల కథయే. కొత్త ప్రపంచం తప్పకుండా ఈ విధంగా నిర్వికారిగా ఉండాలి. పవిత్రతా సాగరుడైన భగవంతుడే స్థాపన చేస్తారు. తర్వాత రావణరాజ్యం కూడా తప్పకుండా రానున్నది. రామరాజ్యం మరియు రావణరాజ్యం అన్న పేర్లే ఉన్నాయి. రావణరాజ్యం అనగా ఆసురీ రాజ్యం. ఇప్పుడు మీరు ఆసురీ రాజ్యంలో కూర్చున్నారు. ఈ లక్ష్మీనారాయణులు దైవీ రాజ్యానికి గుర్తు. పిల్లలైన మీరు ప్రభాత యాత్రలు మొదలైనవి నిర్వహిస్తారు. ప్రభాతమని ఉదయమును అంటారు. ఆ సమయంలో మనుషులు నిద్రిస్తూ ఉంటారు. కావున వాటిని ఆలస్యంగా నిర్వహిస్తారు. ప్రదర్శిని కూడా ఎప్పుడైతే దగ్గరలో సెంటర్ ఉంటుందో అప్పుడు బాగుంటుంది. అక్కడకు వచ్చి కామం మహాశత్రువని, దానిపై విజయాన్ని పొందడం ద్వారా జగజ్జీతులుగా అవుతారని అర్థం చేసుకుంటారు. లక్ష్మీనారాయణుల ట్రాన్స్లేట్ చిత్రము కూడా తప్పకుండా మీతో పాటు ఉండాలి. దానిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకటేమో ఈ చిత్రము, రెండవది మెట్ల చిత్రము. ట్రక్కులో ఏ విధంగా దేవతలను తీసుకువెళ్తారో అలా మీరు ఈ 2-3 ట్రక్కులను అలంకరించి అందులో ఈ ముఖ్యమైన చిత్రాలను తీసుకువెళ్తే మంచిగా అనిపిస్తుంది. రోజురోజుకు చిత్రాల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. మీ జ్ఞానము వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లల వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. అందులో పేదవారు, షావుకార్లు అందరూ వచ్చేస్తారు. శివబాబా భండారా నిండుతూ ఉంటుంది. ఎవరైతే భండారాను నింపుతారో వారికి అక్కడ రిటర్న్లో ఎన్నో రెట్లుగా లభిస్తూ ఉంటుంది.
అందుకే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు పదమాపదమపతులుగా అవ్వనున్నారు. అది కూడా 21 జన్మల కొరకు అవుతారు. మీరు 21 తరాల కొరకు జగత్తుకు యజమానులుగా అవుతారని బాబా స్వయంగా అంటున్నారు. నేను స్వయం డైరెక్టుగా వచ్చాను. మీ కొరకు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చాను. ఏ విధంగా కొడుకు పుట్టినప్పుడు తండ్రి వారసత్వము అతని అరచేతిలోనే ఉంటుంది. ఈ ఇల్లు వాకిళ్ళు మొదలైనవన్నీ నీవేనని ఆ లౌకిక తండ్రి అంటారు. అనంతమైన తండ్రి కూడా అంటున్నారు, మీరు నా వారిగా అవుతారు. కావున స్వర్గరాజ్యాధికారము 21 తరాల కొరకు మీకు లభిస్తుంది. ఎందుకంటే మీరు కాలుడిపై విజయాన్ని పొందుతారు. అందుకే తండ్రిని మహాకాలుడని అంటారు. మహాకాలుడు అనగా హతమార్చేవారనేమీ కాదు. వారి మహిమను చేయడం జరుగుతుంది. భగవంతుడు యమదూతలను పంపించి పిలిపించుకున్నారని భావిస్తారు. కానీ అటువంటి విషయమేదీ లేదు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. నేను కాలుడికే కాలుడినని తండ్రి అంటారు. కొండలలో ఉండేవారు మహాకాలుణ్ణి కూడా ఎంతగానో విశ్వసిస్తారు. మహాకాలుడి మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ ఇలా జెండాలు పెడతారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది రైట్ విషయమేనని మీరు అర్థం చేసుకుంటారు కూడా. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే జన్మ జన్మాంతరాల వికర్మలు భస్మమవుతాయి. కావున ఆ విషయాన్ని ప్రచారము చేయాలి. కుంభమేళాలు మొదలైనవి ఎన్నో జరుగుతాయి. స్నానాలు చేసే విషయానికి కూడా ఎంతో మహత్వము తెలియజేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానామృతం 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. వాస్తవానికి దీని పేరు అమృతము కాదు, ఇది చదువు. ఇవన్నీ భక్తి మార్గపు పేర్లు. అమృతము అన్న పేరును విని చిత్రాలలో నీరును చూపించారు. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది. అది కూడా నేనే చదివిస్తాను. భగవంతునికి అలంకరింపబడిన ఇటువంటి రూపమేమీ లేదు. ఇక్కడైతే తండ్రి వీరిలోకి వచ్చి చదివిస్తారు. చదివించి ఆత్మలను తమ సమానముగా తయారు చేస్తారు. లక్ష్మీనారాయణులు తమ సమానముగా తయారు చేయడానికి వారు ఇక్కడైతే లేరు కదా. ఆత్మ చదువుతుంది. ఆత్మను బాబా తన సమానముగా జ్ఞాన సంపన్నంగా తయారు చేస్తారు. అంతేగాని భగవాన్ భగవతిగా తయారు చేస్తారని కాదు. వారు శ్రీకృష్ణుణ్ణి చూపించారు. అతను ఎలా చదివిస్తారు? సత్యయుగములో పతితులేమైనా ఉంటారా? శ్రీకృష్ణుడైతే సత్యయుగములోనే ఉంటారు. మీరు మళ్ళీ ఎప్పుడు శ్రీకృష్ణుణ్ణి చూడరు. డ్రామాలో ప్రతి ఒక్కరి పునర్జన్మల చిత్రము పూర్తిగా అతీతంగా ఉంటుంది. ఇది అద్భుతమైన డ్రామా. ఇది తయారు చేయబడిన డ్రామా. అదే ఇప్పుడు మళ్ళీ తయారవుతుంది. ఇందులో కొత్తగా తయారయ్యేదేమీ లేదు.
జరగరానిదేమీ జరగడం లేదు. కావున ఇందులో చింతించాల్సిన అవసరమేమీ లేదు. తండ్రి కూడా అంటారు, అచ్చంగా ఇవే పోలికలతో ఇవే వస్త్రాలతో కల్పకల్పము మీరే చదువుకుంటూ ఉంటారు. ఇది అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది కదా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి కల్పకృతము ఏదైతే తీసుకుందో మళ్ళీ అదే శరీరాన్ని తీసుకుంటుంది. డ్రామాలో ఎటువంటి తేడా రాదు. అవి హద్దులోని విషయాలు, ఇవి అనంతమైన విషయాలు. వీటిని అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇందులో ఎటువంటి సంశయము రాకూడదు. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మళ్ళీ ఏదో ఒక సంశయంలోకి వచ్చేస్తారు. సాంగత్యము అంటుకుంటుంది. ఈశ్వరీయ సాంగత్యంలో నడుస్తూ ఉన్నట్లయితే ఆవలి తీరాన్ని చేరుకుంటారు. సాంగత్యాన్ని వదిలినట్లయితే విషయసాగరంలో మునిగిపోతారు. ఒకవైపు క్షీరసాగరము, మరొక వైపు విషయసాగరము ఉంది. జ్ఞానామృతమని కూడా అంటారు. తండ్రి జ్ఞానసాగరుడు. వారి మహిమ కూడా ఉంది. వారి మహిమ ఏదైతే ఉందో దానిని లక్ష్మీనారాయణులకు ఇవ్వలేము. తండ్రి పవిత్రత సాగరుడు. ఆ దేవతలు సత్యత్రేతాయుగాలలో పవిత్రంగా ఉన్నా గాని వారు సదా కొరకు అలా ఉండరు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత పడిపోతారు. తండ్రి అంటారు, నేను వచ్చి అందరి సద్గతిని చేస్తాను. మీరు సద్గతిలోకి వెళ్ళిన తర్వాత ఇక ఈ విషయాలు ఉండవు. ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖముగా కూర్చున్నారు. మీరు కూడా శివబాబా ద్వారా చదువుకొని టీచర్ అయ్యారు. ముఖ్యమైన ప్రిన్సిపాల్ వారే. మీరు రావడం కూడా వారి వద్దకే వస్తారు. మీరు మేము శివబాబా వద్దకు వచ్చామని అంటారు. అరే, వారైతే నిరాకారుడు. అయితే వారు ఇతని తనువులోకి వస్తారు. అందుకే బాబ్దాదా వద్దకు వెళ్తున్నామని అంటారు. ఈ బాబా వారి రథము. వీరిపై వారి స్వారీ జరుగుతుంది. వీరిని రథము, గుర్రము, అశ్వమని కూడా అంటారు. ఈ విషయంలో దక్ష ప్రజాపిత ఒక యజ్ఞాన్ని రచించారన్న కథ కూడా ఉంది. వారు కథను అలా రాశారు, కానీ అలాగేమీ జరగదు. శివభగవాను వాచ, ఎప్పుడైతే భారత్లో అతి ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడే నేను వస్తాను. గీతావాదులు యథాయథాహి ధర్మస్య అని అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. మీది చాలా చిన్న వృక్షము. దీనికి తుఫానులు కూడా వస్తాయి. ఇది కొత్త వృక్షము కదా. దీని పునాది కూడా ఉంది. ఇన్ని అనేక ధర్మాల మధ్యలో ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటును కడతారు. ఇందులో ఎంత శ్రమ ఉంది. ఇతరులకు అంత శ్రమ ఉండదు. వారు పైనుండి వస్తూ ఉంటారు. ఇక్కడైతే ఎవరైతే సత్యత్రేతాయుగాలలో వచ్చేది ఉందో వారి ఆత్మలే కూర్చొని చదువుకుంటారు. ఎవరైతే పతితులుగా ఉన్నారో వారిని పావన దేవతలుగా తయారు చేయడానికి తండ్రి కూర్చొని చదివిస్తారు. గీతనైతే ఇతను కూడా ఎంతగానో చదివేవారు.
ఆత్మల యొక్క పాపాలు తొలగిపోవాలని ఇక్కడ ఆత్మలను గుర్తు చేసుకొని వారికి దృష్టి ఇవ్వడం జరుగుతుంది. కానీ భక్తి మార్గంలో అందుకు బదులుగా గీత ముందు జలాన్ని ఉంచి కూర్చొని చదువుతారు. తద్వారా పితృల ఉద్ధరణ జరుగుతుందని భావిస్తారు. అందుకే పితృలను తలుచుకుంటూ ఉంటారు. భక్తిలో గీతను ఎంతో గౌరవించేవారు. అరే, బాబా ఏమైనా మామూలు భక్తుడా? రామాయణము మొదలైనవన్నీ చదివేవారు. వారికి ఎంతో సంతోషము కలిగేది. అదంతా గతించిపోయింది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, గతించిన దాని గురించి ఆలోచించకండి. బుద్ధి నుండి అంతా తొలగించి వేయండి. బాబా స్థాపన, వినాశనము మరియు రాజధాని యొక్క సాక్షాత్కారాలను చేయించారు. కావున అది పక్కా అయిపోయింది. ఇదంతా అంతమవ్వనున్నదన్నది ఇంతకు ముందు తెలీదు. ఇదంతా ఉంటుందేమోనని బాబా అనుకున్నారు. అందులో పెద్ద ఆలస్యమేమీ లేదు. నేను వెళ్ళి ఫలానా రాజుగా అవుతానని అనుకున్నారు. బాబా ఏమేమి ఆలోచించేవారో మరి తెలీదు. బాబా ప్రవేశించడం ఎలా జరిగిందో పిల్లలైనా మీకు తెలుసు. ఈ విషయాలు మనుషులకు తెలియవు. బ్రహ్మ, విష్ణు, శంకరుల పేర్లైతే ప్రస్తావిస్తారు. కానీ ఈ ముగ్గురిలోనూ భగవంతుడు ఎవరిలోకి ప్రవేశిస్తారో దాని అర్థము వారికి తెలియదు. వారు విష్ణువని అంటారు. కానీ అతను దేవత. అతను ఎలా చదివిస్తారు? నేను ఇతనిలోకి ప్రవేశిస్తానని బాబా స్వయంగా తెలియజేస్తారు. అందుకే బ్రహ్మ ద్వారా స్థాపన అన్నది చూపించారు. అది పాలన మరియు ఇది వినాశనము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆ భగవంతుడు ఎప్పుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు మరియు రాజ్య పదవిని ఇప్పించారనేది ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. పూజ్యులు పూజారుల విషయాన్ని కూడా అర్థం చేయించారు. విశ్వములో శాంతి రాజ్యం ఈ లక్ష్మీనారాయణలదే ఉండేది కదా. దానినే మొత్తం ప్రపంచమంతా కోరుకుంటుంది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఆ సమయంలో అందరూ శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు మనం శ్రీమతముపై ఈ కార్యాన్ని చేస్తున్నాము. అనేక సార్లు చేశాము మరియు చేస్తూ ఉంటాము. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారని కూడా తెలుసు. దేవీ దేవతా ధర్మం వారికే ఇది టచ్ అవుతుంది. ఇది భారత్ విషయమే. ఈ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు వెలువడుతున్నారు మరియు వెలువడుతూనే ఉంటారు. ఏ విధంగా మీరు వెలువడ్డారో అలాగే ఇతర ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు మంచి పదవిని పొందుతారు. ముఖ్యమైనవి జ్ఞానయోగాలు. యోగము కోసం కూడా జ్ఞానం కావాలి. పవర్ హౌస్తో యోగము కూడా ఉండాలి. యోగము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆరోగ్యవంతముగా సుసంపన్నముగా అవుతారు. పాస్ విత్ ఆనర్గా కూడా అవుతారు. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का
याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ విషయమైతే గతించిపోయిందో దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పటి వరకు ఏదైతే చదివారో దానిని మర్చిపోవాలి. ఒక్క తండ్రి నుండే వినాలి మరియు మీ బ్రాహ్మణ కులాన్ని సదా గుర్తుంచుకోవాలి. 2వ పాయింట్, పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా ఉండాలి. ఏ విషయంలోనూ సంశయం రానివ్వకూడదు. ఈశ్వరీయ సాంగత్యాన్ని మరియు చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. వరదానము: ఆత్మిక ప్రియుని యొక్క ఆకర్షణలో ఆకర్షితులై శ్రమ నుండి ముక్తులయ్యే ఆత్మిక ప్రేయసి భవ. వివరణ: ప్రియుడు తన తప్పిపోయిన ప్రేయసులను చూసి సంతోషిస్తారు. ఆత్మిక ఆకర్షణతో ఆకర్షితులై తమ సత్యమైన ప్రియుణ్ణి తెలుసుకున్నారు, పొందారు, యథార్థమైన గమ్యానికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రియతమ ఆత్మలు ఈ ప్రేమ యొక్క రేఖ లోపలికి చేరుకుంటారో అప్పుడు అనేక రకాల శ్రమల నుండి విముక్తులవుతారు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానసాగరుని స్నేహ అలలు, శక్తి అలలు సదా కొరకు రిఫ్రెష్ చేస్తాయి. ఈ మనోరంజనం యొక్క విశేషమైన స్థానాన్ని, కలుసుకునే స్థానాన్ని ప్రేయసులైన మీ కొరకు ప్రియుడు తయారు చేశారు. స్లోగన్: ఏకాంతవాసులుగా అవ్వడంతో పాటు ఏకనామీగా మరియు ఎకానమీ చేసేవారిగా అవ్వండి. ఓం శాంతి.